రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అకాల వర్షాలతో కొంత ధాన్యం తడిసిన విషయం వాస్తవమేనని, అయితే రైతులకు ఇబ్బంది కలగకుండా ముందస్తుగా ఎమ్మెల్యే సహకారంతో సుమారు 400 కవర్లు పంపిణీ చేశామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన మార్కెట్ యార్డ్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్లే ధాన్యం తడిసిందని ఆరోపించారు. తాము చేసిన తప్పులను ప్రస్తుత ప్రభుత్వంపై నెట్టడం సరికాదని విమర్శించారు. రబ్బీ సీజన్లో రికార్డు స్థాయిలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయించేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని బీజేపీ ఎంపీలకు సూచించారు. రైతులను భయాందోళనకు గురి చేయకుండా ధైర్యం చెప్పాలని కోరారు. తడిసిన ధాన్యాన్ని కూడా పూర్తిగా కొనుగోలు చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, రైతులు అధైర్యపడవద్దని మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ భరోసా ఇచ్చారు. ఇట్యాల మార్కెట్ యార్డ్ పరిధిలో ఈ యొక్క రైతుల శ్రేయస్సు కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే మా తూడి మేఘారెడ్డి గారి వారి యొక్క సంకల్పం రైతుకు ఎక్కడ నష్టం జరగకూడదనే ఉద్దేశంతోన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ రబీ సీజన్ వడ్లు కొనుగోలు చేయడం జరుగుతుంది. మార్కెట్ యార్డ్లో మొన్న 3 రోజుల కిందట అకాల వర్షం రావడం జరిగింది. ఏ ఒక్క రైతుకు ఇక్కడ నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళందరికీ మార్కెట్ కమిటీకి వెళ్ళి కవర్లు ఇప్పించడం జరిగింది. మార్కెట్ కమిటీకి వెళ్ళి ఈ యొక్క షెడ్డును కూడా నిల్వ చేసుకోవడానికి ఇప్పటిదాకా ఇక్కడనే వెనక నిల్వ జరుగుతున్నది. దీంట్లో దాదాపు 1,00,000 బస్తాలు పైన వస్తామనే భావనతోన ఈ యొక్క గౌరవ కలెక్టర్ గారు ఎంబడే 10 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిన తక్షణమే. కాబట్టి నిన్న మొన్న టీఆర్ఎస్ నాయకులు వచ్చి అవాకులు చాలా దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉంది. గతంలో మీరు చేసిన నిర్మాణమే ఇక్కడ వర్షం పడితే చెరువులను కుంటలను తలపించే విధంగా ఉంది. ఈరోజు ఈ నానడానికి కారణం ఏంటంటే మీరు చేసిన నిర్మాణం డ్రైనేజీ సిస్టమ్ లేనందుకు మొత్తము ఇక్కడ వాటర్ ఆగి ఈ యొక్క సంచులు దాడిచినాయి. కానీ మనం ఉన్నందుకే ఈ రైతుల యొక్క ధాన్యం దడిచింది. కానీ రైతులను రెచ్చగొట్టే విధంగా ఈ ధాన్యం దడిస్తే ఈరోజు ప్రభుత్వం ఒక్క గింజ కూడా రైతులకు నష్టం జరగకుండా కొనాలనే ఉద్దేశంతో ఉంది. కానీ గతంలో మా వ్యవసాయ శాఖ మంత్రి చేసినటువంటి నిరంజన్ రెడ్డి గతంలో మాట్లాడిన మాటలు ఒకసారి మీ రికార్డులను మీరు ఒకసారి మీ ముందు పెట్టుకోండి. రైతులను మీరు అప్పట్లో ఊరి వేస్తే ఊరి అన్నారు. వాస్తవంగా ఇక్కడ అమాలీ సమస్య కూడా కొంత ఉంది. అమాలీలకు కూడా మేము దాదాపు ఇక్కడ 85 మంది అమాలీలు ఉన్నారు. దాంట్లో కొంతమందికి వ్యవసాయ పనులు ఉన్నాయి, కొంతమంది ఆరోగ్య పథకాలు ఇస్తుంది నిరుద్యోగులకు. కానీ అమాలీ పని చేసుకోమని మేము ఎక్కడ చెప్పలే. గతంలో కొంతమంది రైతులు ఒడ్ల కాలాల మీద వాడి చనిపోతే కూడా సినిమా టాకీస్లో లైన్లో ఉంటే చచ్చిపోతారని నీవు చెప్పడం జరిగింది. వీడియోలు ఉన్నాయి కూడా. ఇప్పుడు మేము అట్లా ఎక్కడ కూడా చెప్తలేము. ఈరోజు మన గౌరవ